2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ అన్నారు. భారతదేశంలోని అత్యధిక కాలం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ప్రధానిగా కొనసాగుతున్న నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారని తెలిపారు. ప్రధాని మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, డిజిటల్ సేవల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై వివరాలు వెల్లడించారు. మా పీరియడ్లోనే మీ ఉన్న 4 సంవత్సరాల లోపలనే ఆ పని పూర్తి కావాలి అన్న లక్ష్యంతో పనిచేసి అన్ని రంగాలలో, ఒక రంగం అని కాదు, అన్ని రంగాలలో, అన్ని రంగాలంటే దేశ అభివృద్ధికి ఎన్ని రంగాలు ఉంటాయో ప్రతి ఒక్క రంగాన్ని ఈక్వల్గా డెవలప్ చేసుకుంటూ, ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళడం అన్నది అది అసలు ఒక అంటే మనిషిగా చేసే పనేనా అన్నంత అద్భుతంగా పనిచేస్తూ వస్తున్నాడు ఆయన. అలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేసిన మనిషి ఈరోజు మొత్తం దేశ రికార్డును బ్రేక్ చేయడం అన్నది నిజంగా మనం అందరం కూడా అంటే గర్వించే దగ్గర ఒకటే కాదు, ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశానికి ఇలాంటి నాయకులు ఉంటే మనం ఎక్కడ ఉంటాం, ఏ స్థానంలో ఉంటాం. ఒక వికసిత్ భారత్ లక్ష్యం అని చెప్పేసి 2047 లక్ష్యం పెట్టుకున్నాం. ఆ వికసిత్ భారత్ లక్ష్యం పెట్టుకొని చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ప్రతిపక్ష పార్టీలో చూస్తున్నాం. ఎన్నో రకాలుగా మాటలు చెప్తున్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు చెప్పినారు. ఏ పని మీద రోజుకొక హామీ ఇస్తూ వస్తున్నారు. ఏ ఒక్క హామీ 100%గా చేసామంటే అది లేదు. సో అలా కాకుండా వికసిత ఒక ప్రధానమంత్రి 140 కోట్ల ప్రజలను మెప్పించే ప్రధానమంత్రి ఉన్నారు అని అంటే ఊరికనే మెచ్చుకోరు. ప్రతిపక్ష పార్టీలు కూడా మెచ్చుకునే పరిస్థితి. ఓపెన్గా మెచ్చుకోకపోతే లోపల మెచ్చుకున్నారు, అరే ఇలా చేస్తున్నాడు పని అని చెప్పేసి. అంటే అత్యంత చిన్న విషయం. మేము పార్టీలో సిద్ధాంతపరంగా నమ్మే సిద్ధాంతాలలో ముఖ్యమైనది ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ సిద్ధాంతం ఏంటంటే ఏ పని చేసినా దాని ప్రతిఫలం అన్నది చిట్ట చివరి మనిషి వరకు చేరాలా అన్నది మన ఉపాధ్యాయ గారు చెప్పింది, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తీసుకొచ్చిన ఇది అంత్యోదయ సిద్ధాంతం అన్నది. దాన్ని పట్టుకొని అది ఎవరో ఎప్పుడో చెప్పింది ఇప్పుడు మేము పాటించాలా అని ఎప్పుడూ అనుకోలేదు ఆయన. అవే లక్ష్యాలను మొత్తం ప్రతి ఒక్కటి మాట మాటకు ప్రతి ఒక్క లక్ష్యాన్ని, అంత్యోదయ లక్ష్యం తీసుకున్నా, 370 ఆర్టికల్ తీసుకున్నా, ఏదైనా తీసుకోండి మీరు, ప్రతి ఒక్కటి దాన్ని కూడా పూర్తి చేసే పనిలో మాట ఇచ్చినామంటే అది చేసి చూపెట్టాలి అంతే. అది ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి అన్నీ. అంటే ప్రతి ఒక్క నాయకుడు అనే మనం రాజకీయంగా నాయకులను అన్న వాళ్ళు ఎవరు తయారైనా కూడా పార్టీలకు అతీతంగా ఆయనతో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక మాట ఇచ్చాం, ప్రజలకు ఒక మాట ఇచ్చామంటే ఆ మాటను నిలబెట్టుకోవడం, దాని దిశగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. సో అలాంటి దాన్ని ఆ నాయకులు అంటే అలా ఉండాలి. అంటే అప్పుడే ప్రజలకు బాగు జరుగుతుంది, అప్పుడే దేశం బాగుపడుతుంది, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందింది అని అంటే మనం ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే భారతదేశం అంటే వేరే దేశాలకు చేయి చాచే పరిస్థితిలో ఉన్నాం. అది అప్పుగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చేయి చాచే పరిస్థితిలో ఉన్న దేశం ఇప్పుడు ఎలాంటి ఈ 12 సంవత్సరాల్లోనే, మిగతా సంవత్సరాలను మనం మాట్లాడతలేదు, మిగతా 63 సంవత్సరాల గురించి మనం మాట్లాడకుండా ఇప్పుడు చూస్తే ఈ 12 సంవత్సరాలలో అడుక్కునే పరిస్థితి నుండి ఏ పరిస్థితికి వచ్చాము, మనము ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 100 దేశాలకు మనం వ్యాక్సిన్ అందజేసాం. ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ పోతే మనము రక్షణ రంగం తీసుకుంటే రక్షణ రంగంలో 90% వస్తువులు ఏమున్నా కూడా అవి మనం వేరే దేశాల నుండి మనము ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఏది కూడా మన దగ్గర తయారు చేసుకోలేదు. ఈరోజు రక్షణ రంగం పరిస్థితి ఏంటిది? మనము ఆత్మనిర్భర్ భారత్ కింద మనము మన వస్తువుల్ని మనం తయారు చేసుకోవడమే కాకుండా, వస్తువులు అని అంటే అంతకుముందు బట్టలు, బెల్టులు, టోపీలు అన్నీ కూడా, షూస్ కూడా మనం బయట నుండి తెప్పించుకున్నాం. అవన్నీ కూడా మనం సెల్ఫ్ సస్టైన్ అవ్వుకుంటూ ఈరోజు ఒక అంతరిక్షంలోకి దూసుకుపోయే రకంగా మనము మన వ్యవస్థను పెంచుకుంటూ వస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్లో ఇప్పుడు మనం కొన్ని వస్తువులను కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనము ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. మన వైపు చూస్తున్నది, వేరే దేశాల వాళ్ళు మన వైపు చూస్తున్నాయి. మిసైల్స్ని కూడా కొనుక్కునే పరిస్థితికి బయట వాళ్ళు మన దగ్గర నుండి తీసుకునే పరిస్థితికి వస్తున్నారు.
సో ఎందుకంటే ఎకనామికల్లీ కానివ్వండి, దాని నమ్మక పరంగా కానివ్వండి, మనం వాళ్ళకి అంత నమ్మకాన్ని కలిగిస్తున్నాం. సో ఇలా రక్షణ రంగాన్ని ముఖ్యంగా, అంటే రక్షణ రంగానికి అతి తక్కువ ప్రయారిటీ ఇచ్చి రక్షణ రంగంలో ఇన్వెస్ట్మెంట్ అని అన్నది అది వేస్ట్ కింద ఊహించుకున్న వాళ్ళు కొందరైతే అతి పెద్ద పీట వేసేసి దానికి ముఖ్య భాగాన్ని మనం చేయడం అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనకు థ్రెట్ అని అన్నది చుట్టుపక్కల నుండి చాలా థ్రెట్లు ఉన్నాయి. ఆ థ్రెట్లకు మనము వాళ్ళు చూపించే థ్రెట్కి మనం ఏమో ప్రతిసారి యుద్ధం చేసి మనము మనల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న బలమే వాళ్ళకు భయంగా మారాలి. మన దగ్గర